హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఎట్టకేలకు ఏపీని తీవ్రంగా వణికించిన వాయుగుండం అయితే తీరం దాటింది. అయినా సరే వాతావరణ శాఖ అధికారులు మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు. నిజానికి నిన్నటి రోజు అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల మధ్య వాయుగుండం అయితే తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం అది కొద్దిగా బలహీనపడినప్పటికీ రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరులను అయితే ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం ఇక చెరువును తలపిస్తోంది. విజయవాడలో అయితే కనుక వరద విలయతాండవం చేస్తోంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దీని తీవ్రత ఇంకా తగ్గలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేడు రేపు మధ్యాహ్నం వరకు కూడా అవకాశం ఉంటే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాతో పాటు బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాగల 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలపైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ఎక్కడెక్కడ కురుస్తున్నాయి చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు, నష్టం తగ్గించేలాగా అధికారులు పనితీరు ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ సాయం చేయడం కాదన్నారు. ప్రమాదం జరగకుండా చూడటం పైన యంత్రాంగం దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో తీరం వెంబడి ఉన్న గ్రామ ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలి. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సో ఇది పరిస్థితి. మరియు ఒక 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.